సైడ్ సెక్షన్ చూస్తున్నైతే మోస్ట్లీ అంతా సేమే షేపులు కానీ అవన్నీ కానీ బాడీ అంతా ఒక కలర్, పైన అంతా ఒక కలర్, అదే బ్లాక్ కలర్. మనకి ఇది ఫంక్షనల్ బ్రో అంటే కాదు, ఆబ్వియస్లీ చూడ్డానికి బాగుంటుంది, కొంచెం కెలిగితే అప్పుడు మాత్రమే మనం ఫంక్షన్ చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో 135 కిలోమీటర్స్ వరకు కూడా ఇది ఫాస్ట్ చార్జ్ చేసుకోగలుగుతుంది. ఇక్కడ మనకి లాక్ అండ్ అన్లాక్ ది స్విచ్ ఇచ్చారు, ట్విటర్, మెయిన్ స్పీకర్ ఇది పనిచేయదు, సన్ షేడర్స్ ఇవ్వలేదు, అది కూడా ఇచ్చేస్తే అయిపోయేది. ఇంత స్టోరేజ్ ఏరియా అయితే వస్తుంది. కాకపోతే సింగిల్ స్టేజ్లో ఎల్లప్పుడు సామాన్లు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. అవన్నీ వద్దు నాకు అంటే పైన ఏమైనా పెట్టించుకుని దాని మీదకి వేసుకోవడమే. నార్మల్ బంపర్ పోతే వేరే విషయం, ఆ బంపర్ పోయి ఈ క్యాబ్ బై లోపల ఉన్న ఛార్జింగ్ సాకెట్ మరి దాని సెటప్ అంతా పోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఈ యొక్క పంచ్ ఈవీకి నార్మల్ పంచ్కి హ్యూజ్ డిఫరెన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు ఫీచర్స్ వైజ్లో. ఇది ఒక్కటి టార్చర్ అన్నమాట. ఫోన్ పెడుతున్నప్పుడు తీసినప్పుడు ఒక్క ఫింగర్ కానీ ఇట్లా నొక్కుకుందా యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట మోడ్స్ అన్ని. మొత్తం నీకు క్రోమ్ ఫినిషింగ్ అండ్ చూడడానికి కొంచెం జ్యువెలరీ లెక్కనే ఉంటుంది, అది జ్యువెలరీ బ్యాంగిల్ లాగా. ఎన్నో డేస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న లాంచ్, ఎందుకంటే మొన్న వీళ్ళు ఎప్పుడైతే పంచ్ ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారో అప్పుడే ఫిక్స్ అయిపోయా ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో ఈవీ కూడా తీసుకొస్తారని. కాకపోతే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూస్తే దీనికి ముందు ఏదైతే వెహికల్ ఉందో ఇది యాజ్ టీస్ అయితే వెహికల్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఓన్లీ చేంజ్ మనకి ఇంటీరియర్ అండ్ దీని యొక్క టైల్ సెక్షన్లో అయితే మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మనం ఫ్రంట్ సైడ్ చూస్తేనైతే ఫస్ట్ మనము ప్రతిసారి ఇంజన్తో స్టార్ట్ చేయము, దీనికి ఇంజన్ లేదు, మనకి మోటార్ ఉంది కాబట్టి. ఒకసారి నేను మోటార్ చూపిస్తా. సో దీని మోటార్ పేరు ఏసీ మోటార్ కాదు, ఇది డీసీ మోటార్ కాదు, పిఎంఎస్ఎం మోటార్ అంటాము, పర్మనెంట్ మ్యాగ్నెట్ది. సో బేసిక్గా ఏంటంటే ఈ యొక్క మోటార్ చాలా ఇంపాక్ట్స్ తీసుకుంటుంది అండ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఈవీ కార్స్లో మనకి ఇదే కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ కింద మనకి దాని యొక్క సెటప్ అంతా కనబడుతుంది అన్నమాట. లోపల మోటార్ కానీ, ఏసీకి కావాల్సిన పంప్ కానీ, ఆల్టర్నేటర్ కానీ అన్ని లోపలనే ఉంటాయి. ఇది వచ్చేసి పైన దానికి క్యాప్ ఇచ్చి ప్లేస్ బాగా మిగిలిపోయింది కాబట్టి మనకి ఇక్కడ చిన్న స్టోరేజ్ ఏరియా తీయడం జరిగింది. బేసిక్గా చిన్న సామాన్లు అంటే మనం ఏమైనా కొనుక్కొని దీని ముందుకు వచ్చి దీన్ని తీసి ఈ క్యాప్ తీసి దాంట్లో సామాన్లు పెట్టి ఇది మూసి దాని తర్వాత ఇది ముయ్యాలి. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నైతే మిగతా ఆయిల్స్కి వాటికి కావాల్సిన ఓపెనింగ్స్ అన్ని ఇచ్చారు. చాలా నీట్గా అయితే క్లోజ్అప్ అయిపోయింది. ఇన్సులేషన్ కూడా కనబడుతూ ఉంటుంది మనకి, బానెట్ ఇన్సులేషన్ కానీ, ఫైర్ వాల్ ఇన్సులేషన్ కానీ అవన్నీ ఇక్కడ నుంచి క్లియర్గా కనబడుతూ ఉంటాయి. ఓకే, అండ్ మనం ఒకవేళ దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ చూద్దాము. ఒకసారి ఫ్రంట్కి తీసుకురా. సో మనకి దీని ముందు ఏదైతే పంచ్ ఈవీ ఉందో దానికి కూడా ఛార్జింగ్ ఫ్రంట్ ఉంటుంది అనమాట, సేమ్ అక్కడనే ఉంది. అండ్ ఇల్యూమినేటెడ్ లోగో అయితే కనబడుతుంది. దీనికి 360 డిగ్రీ కెమెరా ఇవ్వడం జరిగింది అనమాట. సో దానికి కావాల్సిన ఫ్రంట్ కెమెరా అయితే ఇక్కడ ఉంది. అండ్ మనకి ఒక వెహికల్లో ఎల్ఈడి కనెక్టెడ్ డిఆర్ఎల్ అయితే రాదు, మనకి స్ప్లిట్టే వస్తుంది అనమాట, ఆటాటే అండ్ ఇటే. కాకపోతే నాకు మెయిన్గా ఈ యొక్క పంచ్లో నచ్చింది ఈ యొక్క చిన్న ఆర్క్, ఇది కొంచెం చూడడానికి హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి కావాల్సిన ఏదైతే ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ ఉన్నాయో అండ్ ఇక్కడ వచ్చేసి యాక్టివ్ ఎయిర్ కర్టెన్ అయితే ఉంది. కంప్లీట్ గా ఫ్రంట్ సైడ్ అంతా దాని యొక్క బంపర్ కంప్లీట్ గా సీల్ చేసడమే జరిగింది. ఇది వచ్చేసి మీకు ఏదైతే కనబడుతుందో లోవర్ బంపర్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఎయిర్ ఫ్లో అన్ని కంట్రోల్ అవుతూ ఉంటాయి. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ లాంటివి ఏం లేవు. ఒకవేళ మనం ఈ యొక్క పంచ్ ఈవీ సైడ్ సెక్షన్ చూస్తున్నైతే మోస్ట్లీ అంతా సేమే షేపులు కానీ అవన్నీ కానీ. కాకపోతే ఈ యొక్క వెహికల్ లో మనకి ఇక్కడ చూస్తున్నైతే నీకు 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ సైడ్ ఇవ్వడం జరిగింది. పైన మనకి ఏదైతే వీల్ ఆర్చ్ ఉంటుందో అది కూడా ప్లాస్టికే. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే కలర్ ఉందో నీకు లోవర్ బంపర్ అండ్ ఈ యొక్క ప్రొజెక్టర్ ఎల్ఈడి పక్కన ప్లాస్టిక్ గార్నిష్ కూడా అదే కలర్ కనబడుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క వెహికల్ మాత్రం హై ఎండ్ కాదు, ఒక వేరియంట్ తక్కువ, అందుకని నీకు ఫ్రంట్ ఓన్లీ డిస్క్ కనబడుతుంది, వెనక మాత్రం మనకి డ్రమ్ బ్రేక్స్ మాత్రమే కనబడుతూ ఉంటాయి. ఒకవేళ మనం ఈ సైడ్ సెక్షన్ చూస్తున్నైతే ఇక్కడ మనకి ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎం ఉంది. ఇక్కడ ఏదైతే లైట్ ఉందో దీనిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే సీక్వెన్షియల్ లైటింగ్ అంటాం. ఇండికేటర్ ఇచ్చినప్పుడు అక్కడ నుంచి ఏదైతే ఎల్లో లైట్ వస్తుందో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ కరెక్ట్గా చూస్తున్నైతే ఇది డ్యూయల్ టోన్ లెవెల్ పెయింట్ చేసి పెట్టారు. బాడీ అంతా ఒక కలర్, పైన అంతా ఒక కలర్, అదే బ్లాక్ కలర్ మనకి ఈ యొక్క ఓఆర్విఎం అయితే కనబడుతుంది. సైడ్ డోర్ చూస్తున్నైతే మనకి ఇక్కడ టాటా డాట్ ఈవీ బ్యాజింగ్ అయితే తీయడం జరిగింది. సేమ్ మనకి హ్యారియర్లో కూడా కనబడుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కార్స్లో. అండ్ ఇక్కడ నువ్వు డోర్ చూస్తున్నైతే కింద మొత్తం మనకి హ్యూజ్ ప్లాస్టిక్ క్లాడింగ్ అయితే కనబడుతుంది. సో దట్ రోడ్ మీద కానీ ఎక్కడ కానీ తెలియకుండా కూడా డన్మన్ డోర్ తీసినా కూడా దీనికి తగులుతుంది, కానీ మెయిన్ డోర్ పెయింట్ అయితే ఎటువంటి డ్యామేజ్ కాదు, డెంటింగ్ కూడా కాదు. మోస్ట్లీ ఈ యొక్క ఏరియాలోనే ఎక్కువ మటుకు హిట్ చేస్తుంటాం కాబట్టి. అండ్ పైన వచ్చేసి మళ్ళీ క్యాజువల్గా వేయడం జరిగింది. ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఏమీ లేదు, మంచి రఫ్ సర్ఫేస్ ఫినిషింగ్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ డోర్ హ్యాండిల్స్ విత్ మెయిన్ పెయింటే ఉంది. వెనక డోర్ కూడా చూస్తున్నైతే ఇక్కడ సి పిల్లర్ నుంచి అయితే మనం ఈ డోర్ని ఓపెన్ చేస్తే మళ్ళీ నీకు హ్యూజ్ డోర్ క్లాడింగ్ అయితే తీయడం జరిగింది. ధప్ మన గేట్కి ఓపెన్ చేసినా కూడా మెయిన్ ప్లాస్టిక్ డ్యామేజ్, సో మనకి పెద్ద మ్యాటరే కాదన్నమాట మెయింటెనెన్స్. అండ్ వెనక చూస్తున్నైతే మళ్ళీ నీకు రేర్ వీల్ పైన కూడా వీల్ ఆర్చ్ మొత్తము మంచి హార్డ్ ప్లాస్టిక్ అయితే కూర్చోబెట్టడం అయితే జరిగింది. ఈ సైడ్ మొత్తం చూడండి, పైన మనకి రూఫ్ రైల్ అయితే కనబడుతుంది.
ఇది ఫంక్షనల్ బ్రో అంటే కాదు, ఆబ్వియస్లీ చూడ్డానికి బాగుంటుంది, కొంచెం కెలిగితే అప్పుడు మాత్రమే మనం ఫంక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా నీకు ఫ్రంట్ నుంచి ఇట్లా సీ పిల్లర్ మీదకి ఇలా ఫ్లోట్ అవ్వకుండా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంది. ఆబ్వియస్లీ ఇంతకు ముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇక్కడ చూస్తేనైతే ఎక్స్టెండెడ్ స్పాయిలర్, పైన వచ్చేసి మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా తీయడం జరిగింది. టైల్ సెక్షన్ అంటే బ్యాక్ సైడ్ చూస్తేనైతే నీకు మొన్న టాటా పంచ్ ఏదైతే వీళ్ళు అప్డేట్ తీసుకొచ్చారో అక్కడ నీకు ఈ యొక్క కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే కనబడుతుంది కదా, అదే ఇక్కడ మాత్రం వేయడం జరిగింది. మిగతాదంతా ఫ్రంట్ బండే ఇంతకు ముందున్న వెహికల్ డిజైన్ ఉంది. ఇది ఒక్కటి మాత్రం వీళ్ళు ఎక్స్టీరియర్ అప్డేట్ చేశారన్నమాట. అండ్ కింద మనకి టాటా లోగో, కింద వచ్చేసి పంచ్ డాట్ ఈవీ మళ్ళీ పెద్ద బ్రాండింగ్ ఉంది. వెనక మనకి దానికి కావాల్సిన రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ 360 డిగ్రీ కెమెరా కూడా ఇదే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ చేయడం జరిగింది, అటు ఇటు రిఫ్లెక్టర్స్ అండ్ యాక్టివ్ ఎయిర్ కర్టెన్స్ కూడా ఇస్తున్నారు. కింద వచ్చేసి మనకి బ్రేక్ లైట్ అండ్ లోవర్ బంపర్ కూడా నీకు ఈ సిల్వర్ సాటే ఫినిష్, కంప్లీట్లీ ప్లాస్టికే. రాప్మన్ వెనక రివర్స్ తీసి పెట్టినా కూడా ప్లాస్టికే కాబట్టి ఎక్కువ కాస్ట్ ఏం కాదు. ఇక్కడ వచ్చేసి మనకి రేర్ వైపర్ ఉంది, డీఫాగర్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇంకేమైనా ఉన్నాయా అని చెక్ చేద్దాం. ప్రస్తుతం అయితే ఇంతే, కాకపోతే చూడడానికి మంచి మస్కులర్ అండ్ బోల్డ్గా అయితే ఈ యొక్క వెహికల్ ప్రెసెన్స్ అయితే కనబడుతూ ఉంటుంది. ఎస్యూవి కాదు బట్ సిఎస్యూవి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్స్టీరియర్ అంతా కవర్ చేస్తాం కదా. ఇంకోటి ఈ యొక్క వెహికల్లో వీళ్ళు ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ చేయడం జరిగిందో, కింద మాత్రం మనకి ఫ్లాట్ బెడ్ సర్ఫేస్ ఉంటుంది అన్నమాట. అదంతా బ్యాటరీ ప్యాక్కే వెళ్తుంది అండ్ ఎటువంటి టెన్షన్ తీసుకొని అవసరం లేదు, అదంతా వాళ్ళు ఆల్రెడీ ఇంజనీర్ చేసి పెట్టారు. సో మనకి ఒకవేళ ఈ యొక్క వెహికల్లో బ్యాటరీ ప్యాక్స్ ఏమి ఇచ్చారంటే, పాత దాంట్లో మనకి 25 kWh అండ్ 35 kWh ఉండే, ఈ యొక్క వెహికల్తో మనకి 30 kWh అండ్ 40 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మనం ఛార్జింగ్ వేసి ఎట్లా అవుతుంది అని చూస్తేనైతే 20% నుంచి 80% వరకు 26 minutesలో అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ బాగా అర్జెంట్ ఉంది, ఎటైనా పోతున్నాం, అంత ఓపిక లేదు మన దగ్గర అంటే 15 నిమిషాల్లో 135 kilometers వరకు కూడా ఇది ఫాస్ట్ ఛార్జ్ చేసుకోగలుగుతుంది. నీకు వీళ్ళు ఇప్పుడు ఇంట్లోకి ఛార్జర్ ఇస్తున్నారు అండ్ మనకి వాల్ మౌంట్ వస్తుంది అండ్ మనకి బయట ఏసీ డీసీ రకరకాలుగా అయితే పెట్టుకోవచ్చు. అండ్ పాత కార్లో ఏదైతే నెగిటివ్ ఉండేనో అదే నెగిటివ్ ఇక్కడనే ఉంది, సేమ్ ఏం లేదు. ఇది ఫ్రంట్ పార్ట్ ఇవ్వడము కొంచెం నెగిటివ్, ఎందుకంటే ఏమైనా కొలిజన్ అయినప్పుడు నార్మల్ బంపర్ పోతే వేరే విషయం, ఆ బంపర్ పోయి ఈ క్యాబ్ బై లోపల ఉన్న ఛార్జింగ్ సాకెట్ మరి దాని సెటప్ అంతా పోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి. సో ఈ యొక్క సెక్షన్ అంతా ఇట్లా వేయడం జరిగింది. అండ్ ఈ యొక్క వెహికల్ని వీళ్ళు వాటర్లో టెస్ట్ చేసారు, ఫైర్లో టెస్ట్ చేసారు, రకరకాల సర్ఫేసెస్లో టెస్ట్ చేశారు. అన్ని టెస్ట్లు ఇదైతే పాస్ అయింది. IP67 కూడా ఉంది. బేసిక్గా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు 900 mm వరకు కూడా తీసుకుపోయిందని చెప్తున్నారు. బేసిక్గా ఈవీకి ఏం కాదు, ఒకవేళ అయితే మరి కొంచెం ప్రాబ్లమే. కాబట్టి కొంచెం చాచి తూచి చీచి మనం తిరగడం బెటర్. సో ఈ యొక్క పంచీవీకి నార్మల్ పంచ్కి హ్యూజ్ డిఫరెన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు ఫీచర్స్ వైజ్లో. ఈ యొక్క వెహికల్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ అని రకరకాల సీన్లు అన్నీ ఉన్నాయి దీంట్లో సినిమాలో. మనం ఒకసారి డోర్ ఓపెన్ చేస్తే ప్రస్తుతం మనకి ఇక్కడ కొత్తగా చూడడానికి డ్రైవర్ సైడ్ డోర్ వైపు ఈ యొక్క స్విచెస్ అయితే కనబడుతూ ఉంటాయి, టాగల్ స్విచెస్ అన్నారు వీళ్ళు దీన్ని. సో మనము విండోస్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి బేసిక్గా ఇట్లా అంటే పైకి అనుకుంటున్నామేమో, లేదు ఇట్లా అంటే పైకి, ఇట్లా అంటే కిందకి అయితే అవుతూ ఉంటుంది. ట్విటర్లు ఉన్నాయి, మెయిన్ స్పీకర్స్, స్టోరేజ్ ఏరియాస్ అండ్ ఇది వచ్చేసి ఓఆర్విఎం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా చాలా డిఫరెంట్ టోన్ ఆఫ్ కలర్ అయితే వాడారు. ఇక్కడ వచ్చేసి మనకి వైట్ విత్ లైట్గా చిన్న పార్టికల్స్ అయితే వేయడం జరిగింది, జస్ట్ డిజైన్ కోసం. మురికి ఈజీగా అంటుంది, తుడుచుకుంటా కూర్చోవాలి, ఎటువంటి సాఫ్ట్ మెటీరియల్స్ లేవు, హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంది. లోపలికి ఎంటర్ కాకముందు మనకి ఇక్కడ చూస్తేనైతే ఈ యొక్క సీట్కి ఏదైతే కనబడుతుందో ఈ బటన్ నొక్కితే వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆన్ అయిపోతాయి. మనకి ఇక్కడ ఇచ్చారు, కో ప్యాసింజర్ కూడా వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి హైట్ అడ్జస్టర్, రిక్లైనర్, స్లైడింగ్ అన్నీ ఉన్నాయి. మనం ఒకసారి ఇప్పుడు వెహికల్ లోపలికి వెళ్ళిపోదాం. మనం ఈ యొక్క వెహికల్లో ఫస్ట్ కూర్చోగానే డ్రైవర్ ఎప్పుడైనా వాళ్ళకి తగ్గట్టు పొజిషన్ సెట్ చేసుకుంటారు, మనకి అవన్నీ ఉన్నాయి. మన స్టీరింగ్ వేస్ చూస్తేనైతే ఓన్లీ టిల్ట్ మాత్రం వేయడం జరిగింది, టెలిస్కోప్ లేదు. సో అదొక్కటి ఇచ్చేస్తే అయిపోయేది, చిన్న మెకానికల్ థింగ్ అది. అండ్ చూసారు కదా 90 degrees అయితే డోర్ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినప్పుడు మెయిన్ హెడేక్ ఏంటంటే ఇలా పెట్టుకొని ఇలా గుంజుకోవాల్సి ఉంటుంది అనమాట. షూట్కి అయితే బాగానే పనికి వస్తుంది. ఇక్కడ 2 డమ్మీ, ఇక్కడ వచ్చేసి చిన్న స్టోరేజ్ ఏరియా, స్టార్ట్ అండ్ స్టాప్, మిగతా డాష్ బోర్డ్ అంతా మన నార్మల్ పంచ్ ఐసీకి ఎట్లయితే వస్తుందో అట్లాగే వచ్చింది. అండ్ ఈ యొక్క వెహికల్లో నీకు 26.03 ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అండ్ 26.03 MID డిస్ప్లే అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే మనకి ఒక వెహికల్లో అయితే కనబడుతూ ఉంటాయి. TPMS ఉంది, దీంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, అట్లా పెద్ద లిస్టే ఉంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా నీకు ఫిజిటల్ అయితే ఇవ్వడం జరిగింది ఏసీ కంట్రోల్స్కి. ఇది ఒక్కటి టార్చర్ అనమాట, ఫోన్ పెడుతున్నప్పుడు తీస్తున్నప్పుడు ఒక్క ఫింగర్ కానీ ఇట్లా నొక్కుందా యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట మోడ్స్ అన్ని. ఇది ఒకటి చేసి దాని యొక్క టాటా కీస్ ఇంకొంచెం బెటర్ చేసి ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. నువ్వేమనుకుంటున్నావు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. అండ్ ఛార్జింగ్ కోసం మనకి ఇక్కడ టైప్ ఏ అండ్ 65 watt టైప్ సి ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి 12 volt సాకెట్ కూడా ఉందన్నమాట. అండ్ దాని కిందనే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, జస్ట్ అలా డ్రాప్ చేసడమే. మోస్ట్ ఆఫ్ ద టైం మనం వైర్లెస్ ఛార్జింగ్ కంటే దాన్ని
కీస్ చెత్తను బిస్కెట్స్ ఇందుకే వాడతాము కాబట్టి ఇది ఆ ఒక కింద ట్రే రబ్బర్ ట్రేని తీసి దులుపుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఇస్తున్నాయిలే. అండ్ ఈ యొక్క సెంటర్ కన్సోల్ ఏదైతే ఉందో ఈ యొక్క సెంటర్ కన్సోల్ మీదనే నీకు గేర్ సెలెక్టర్ స్విచ్ ఇచ్చారన్నమాట. మొత్తం నీకు క్రోమ్ ఫినిషింగ్ అండ్ చూడడానికి కొంచెం జ్యువెలరీ లెక్కనే ఉంటుంది, అది జ్యువెలరీ బ్యాంగిల్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు ఎల్ఈడి డిస్ప్లే, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్ అయితే ఉంది. స్మాల్ 2 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ కూడా వేయడం జరిగింది. 2 మోడ్స్ ఉన్నాయి, ఎకో ఇంకా బూస్ట్. ఇది వచ్చేసి మనకి చేయి కింద కరెక్ట్ గా 20 రూపీస్ థమ్స్ అప్ బటన్ కి చాలా చిన్న స్టోరేజ్ బాక్స్ అయితే వేయడం జరుగుతుంది. పైన వచ్చేసి ఆటో డిమ్మింగ్ IRVM. ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవర్ కి ఎటువంటి మిర్రర్ లేదు, ఓన్లీ మనము గిప్పులు పెట్టుకోవడానికి. ఇటు సైడ్ వచ్చేసి చాలా చిన్న మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆంబియంట్ లైటింగ్ వచ్చి మనకి లోపల ఏదైతే క్యాబిన్ లైట్ ఉందో అది మొత్తం LEDs. మళ్ళీ SOS బటన్స్ కానీ పైన సన్ రూఫ్ వాయిస్ అసిస్టెంట్ అంటే నీ మాటతోనే నీ సన్ రూఫ్ నేను కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ లేదు అంటే ఫిజికల్ కూడా ఇక్కడ నుంచి ఇట్లా అన్నావు అంటే ఓపెన్ అయిపోతుంది. సన్ రూఫే, పాండ్రమిక్ సన్ రూఫ్ కాదు, కాస్ట్ ఎఫెక్టివ్. మెయిన్ గా ఈ యొక్క వెహికల్ లో ఒక పెద్ద చింత ఏంటంటే ఈ సెంట్రల్ కన్సోల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ నీకు గ్లాసీ బ్లాక్ ఇవ్వడం వల్ల ఉత్త గీతలు పెడతా ఉంటాయి. మెయిన్ గా మనం వాచ్ చేసుకొని ఆపరేట్ చేస్తున్నాం అనుకో, ఈ రబ్బర్ది కాదు మెటల్ వాచెస్, గీతలే. కాబట్టి ఈ మధ్య స్మార్ట్ కస్టమర్స్ అందరూ PPF వేయించుకుంటున్నారు. నువ్వు కొనే ప్లాన్ ఉంటేనైతే ఖచ్చితంగా వేయించేసుకో. ఇది వచ్చేసి మనకి స్టీరింగ్ రేస్ నీకు అన్ని టాటా కార్స్ లో ఏదైతే ఇస్తారో అదే యాస్టీస్, మధ్యలో ఇల్యూమినేటెడ్ లోగో అయితే వస్తుంది టాటాది. లెఫ్ట్ సైడ్ అంతా మీడియా అండ్ కాల్ ఆన్సర్స్ అవన్నీ ఉన్నాయి. రైట్ సైడ్ మనకి క్రూజ్ కంట్రోల్ కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టారు. అండ్ ఎమ్ఐడి డిస్ప్లే కూడా నువ్వు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెహికల్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు కూలింగ్ గ్లో బాక్స్ ఇస్తున్నారు అనమాట, విత్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. మంచిగా సామాన్లు అయితే దూర్ చేయొచ్చు. పేపర్లు అన్ని పైన, కిందంతా మన సామాన్లు అయితే వేసేయచ్చు అనమాట. అండ్ చూస్తేనైతే కంప్లీట్ గా మనకి 6 ఎయిర్ బ్యాగ్లు అయితే ఈ యొక్క వెహికల్ తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా సేఫ్టీ ఏవైతే ఉన్నాయో అవి స్క్రీన్ మీద చేసేస్తా. ESP అన్ని ఉన్నాయి ఈ వెహికల్ లో. ఇక్కడ యాక్చువల్ గా ఏదైతే ట్విట్టర్ ఇచ్చారో ఇది డమ్మీ, ఇక్కడ ఏదైతే ట్విట్టర్ ఇచ్చారో అది యాక్చువల్ గా పనిచేసే ట్విట్టర్, అది అక్కడ కనబడుతుంది కదా ఆ ట్విట్టర్. మనకి డ్రైవింగ్ కంఫర్ట్ అంటే సీట్ చూస్తేనైతే వెంటిలేషన్ ఇచ్చారు కదా, దాంతో పాటు మంచి బకెట్ సీట్స్ ఉన్నాయి, హాయిగా కూర్చోవచ్చు. అండ్ కావాల్సినంత హైట్ కూడా మనం ఇక్కడ పెంచుకోవచ్చు. ఈ మొత్తం ఇంటీరియర్స్ లైట్ కలర్స్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా కొంచెం చేంజ్ చేసుకుంటే బెస్ట్. అండ్ డాష్ బోర్డ్ మొత్తం నీకు ఎక్కడైతే డాష్ బోర్డ్ కనబడుతుందో అంతా హార్డ్ ప్లాస్టిక్ మాత్రమే, ఎక్కడ నీకు సాఫ్ట్నెస్ అనేది ఉండదు. మనం ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కాబట్టి సెకండ్ రోకి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు టాటా పంచ్ ది సెకండ్ రోకి అయితే వెళ్దాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఎక్కుతున్నప్పుడు కూడా డోర్ అడ్డం రాకుండా ఇట్లా 90 degrees అయితే మనం డోర్ని ఓపెన్ చేసుకున్నాక మనం అయితే లోపలికి ఎంటర్ కావచ్చు. ఇక్కడ చూస్తేనైతే లేఅవుట్ మొత్తం ఇది మనకి రేర్ డోర్ అన్నమాట. ఇక్కడ మనకి లాక్ అండ్ అన్లాక్ ది స్విచ్ ఇచ్చారు. ట్విట్టర్, మెయిన్ స్పీకర్ ఇది పనిచేయదు. అండ్ ఇది వచ్చేసి మనకి లివర్ అన్నమాట, విండో కంట్రోల్ కి చిన్న స్టోరేజ్ ఏరియా, మంచి స్టోరేజ్ ఏరియా తీయడం జరిగింది. మనం ఇప్పుడు లోపలికి ఎంత ఈజీగా ఎంటర్ అవుతామో చూడండి. డోర్ ఇంత ఓపెన్ ఉంది కాబట్టి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వావ్, లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ ఫీల్ అయింది మంచి మెత్తటి కుషన్ ఉన్న రేర్ సీట్స్. చాలా నీట్ కుషనింగ్ ఉంది చూడండి. ఇంత బ్యూటిఫుల్ కుషనింగ్ ఇచ్చారు అంటే హాయిగా మనం లాంగ్ జర్నీస్ అయితే చేయొచ్చు. మంచి కుషనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ మనకి ప్యాటర్న్ కానీ కలర్ కానీ అంతా మనకి డ్రైవర్ సీట్ కి ఫ్రంట్ ఏవైతే ఇచ్చారో అదే ప్యాటర్న్ మనకి వెనక వాడడం అయితే జరుగుతుంది. అండ్ మనకి వెనక ఓన్లీ 2 హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. స్ట్రిక్ట్ గా అయితే ఇద్దరు కూర్చోవడమే బెటర్, లేకపోతే ఇరికైపోతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ నీకు ఎటువంటి బ్లోవర్ లేదు. కింద మాత్రం 15 వాట్ టైప్ సి చార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చిన్న స్టోరేజ్ ఏరియా ఇచ్చారన్నమాట. సన్ షేడర్స్ ఇవ్వలేదు, అది కూడా ఇచ్చేస్తే అయిపోయేది. అండ్ ఇది చూస్తున్నైతే ఐసోఫిక్స్ సీట్స్ అటు ఇటు ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా ఇస్తున్నారు అనమాట. కప్ హోల్డర్స్ ఏం లేవు, ఉత్త హ్యాండ్ రెస్టే. అండ్ కూర్చుని అయితే ఫ్లోర్ కొంచెం పైకి లెగిస్తుంది కదా కింద బ్యాటరీ ప్యాక్ వల్ల. నీకు లెగ్ రూమ్ ఉంది, హెడ్ రూమ్ కూడా ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. థై సపోర్ట్ కూడా బ్యూటిఫుల్ గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఈ కార్లో ఎంతో తిరిగాను ఒక టైంలో, కాకపోతే ఈ యొక్క వెహికల్ ఐసీఈ కంటే ఎలక్ట్రిక్ బెస్ట్ ఎందుకు అంటామంటే టార్క్ ఇమీడియట్ గా దొరుకుతుంది కాబట్టి. ఆ కార్లో కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది, వాళ్ళు ఏఎంటీ ఇస్తారు అవన్నీ మనకు పడదు మన బాడీకి. మనం ఇప్పుడు ఈ యొక్క పంచ్ ఈవీది బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. 366 లీటర్స్ అయితే దీని బూట్ స్పేస్ ఉంది. అది వాడాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మొత్తం వాడాలి అంటే ఈ 2 స్ట్రిప్స్ తీసేసి ఈ తమ్ముని తీసేసి పక్కన పెట్టేస్తే ఇంత స్టోరేజ్ ఏరియా అయితే వస్తుంది. కాకపోతే సింగిల్ స్టేజ్ లో ఎల్లవు సామాన్లు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. అవన్నీ వద్దు నాకు అంటే పైన ఏమైనా పెట్టించుకొని దాని మీదకి వేసుకోవడమే. కాకపోతే చాలా ప్రాక్టికలే, మరి మనం అంతంత సామాన్లు వేసి ఏం తిప్పాం కాబట్టి పెద్ద మనం టెన్షన్ ఏం తీసుకునే అవసరం లేదు. సో ఈ యొక్క 366 ఏదైతే ఇచ్చారో దాని కింద ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి మనకి
పంచర్ కిట్ అయితే మొత్తం పంచర్ కిట్ కాదు, యాక్చువల్ టైర్ ఉన్నట్టుందా, టైర్ అయితే లేదు. సో మనకు ఓన్లీ పంచర్ కిట్టే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు జిప్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే వీళ్ళు ప్యూర్గా పంచర్ కిట్టే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నీకు స్పేర్ వీల్ అనేది ఉండదు. దానివల్ల 2 అడ్వాంటేజెస్ మనకు కదా వాళ్ళకి. ఒకటి వచ్చేసి కాస్ట్ కటింగ్, ఇంకోటి వచ్చేసి ఇంకేం లేదనుకుంటా, ఒకటే కాస్ట్ కటింగ్ కోసమే అది. సో ఈ యొక్క వెహికల్ బేసిక్గా వీళ్ళు ప్రస్తుతం ఈ రోజు లాంచ్ చేసిన ప్రైస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉందో 9.69 lakhs అయితే వీళ్ళు ఈ యొక్క వెహికల్ని తీసుకోవడం జరిగింది. లాస్ట్ టైం వచ్చేసి హై అండ్ 17 పడుతుంది కాబట్టి ఇంచుమించి ఇది కూడా అదే ప్రైస్కి రావచ్చు. అండ్ ఈ యొక్క వెహికల్ని డ్రైవ్ చేయడానికి నేను కూడా బాగా వేచి చూస్తున్నా. ఇంకో 2-3 రోజుల్లోనే మనకి డ్రైవ్కి అయితే వస్తుంది. అది సపరేట్ వీడియో వేద్దాం, ఎందుకంటే ఇది కలిపితే గజ్జి అవుతుంది అనమాట. అండ్ ఈ యొక్క వెహికల్ ఎవరు కొనాలి అని చూస్తేనైతే చాలా మంది కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది కదా. బేసిక్గా ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అండ్ చాలా ఫ్రీక్వెంట్గా వరంగల్ లేకపోతే 150 kilometers ఆ రేంజ్ వరకు ఎవ్రీడే తిరుగుతూ ఉంటారు, లేకపోతే వారానికి ఒకసారి నెలకు 2-3 సార్లు వెళ్తూ ఉంటారు చూడు, వాళ్ళకి చాలా ప్రాక్టికల్ వెహికల్. ఇంట్లో ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు, ఎక్కడ పడుతుంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ వీళ్ళ యొక్క ఏదైతే యాప్స్ ఉన్నాయో దాని త్రూ ఛార్జింగ్ కూడా చాలా ఈజీయే. సో ఆల్రెడీ ఎవరైనా వాడుతున్నారు అనుకో ఈ యొక్క వెహికల్ని, మీ యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి రైట్.